ఒక చిన్న పల్లెటూరులో సుధాకర్రావు అనే శివయ్య భక్తుడుండేవాడు. అతనికి ప్రపంచంలో ఒకటే నమ్మకం, శివుడు తన వెంట నడుస్తున్నాడనే నమ్మకం. నువ్వు కనిపించకపోయినా శివయ్యా, నీ అడుగులు నాకు వినిపిస్తాయి అని ప్రతిరోజూ భక్తితో అనేవాడు. ఒక రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీచింది. క్షణాల్లో భారీ వర్షం మొదలైంది. గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. సుధాకర్రావు ఇంట్లోకి నీరు చేరింది. ఏం చెయ్యాలో అర్థంకాక జారిపడిపోయాడు. ఆ సమయంలో అతని నోటినుంచి వచ్చిన ఒక్క మాట, శివయ్యా, నువ్వున్నావు కదా. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఎవరో కనిపించని శక్తి అతన్ని నెమ్మదిగా ఎత్తుకుంది. నీటిలో మునిగిపోతున్న అతన్ని సురక్షితంగా బయటికి తీసుకెళ్ళింది. మరుసటి ఉదయం గ్రామస్థులు చూసేసరికి సుధాకర్రావు ఒక కొండపై క్షేమంగా కూర్చున్నాడు. అతనికి అర్థం కాలేదు. ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని ఆశ్చర్యపోయాడు. కింద చూశాడు. మట్టిలో 2 జతల అడుగులు కనిపించాయి. అప్పుడు అతని మనసులో ఒక సందేహం. శివయ్యా, నువ్వు ఎప్పుడూ నా వెంట ఉంటానన్నావు, కాని కష్టంలో నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపించిందెందుకు? ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దివ్య స్వరం వినిపించింది. సుధాకర్రావు, నువ్వు చూసింది ఒక జత అడుగులు మాత్రమే, ఎందుకంటే ఆ సమయంలో నిన్ను నేను మోస్తూ వచ్చాను. అది విన్న వెంటనే సుధాకర్రావు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరించాడు. శివయ్యా, నువ్వే నా జీవితం అని చెప్పాడు. మనకు అనిపించేది ఒంటరితనం, కాని నిజానికి ఆపదలో మనల్ని మోసేది శివుడే. అడుగడుగునా మన వెంటనే ఉంటాడు శివయ్య.